వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు కూడా సెకండ్ ప్రోమోలో మళ్ళీ సంజనానే టార్గెట్ చేస్తున్నారు. నిన్న కూడా నలుగురు ఆమె ఉండాలని చెప్పేసి మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ అదే పాయింట్ తోని మేము సంజనానే పంపించేస్తున్నాం, సంజన ఇది సంజన అది. ఆఖరికి ఇమాన్యుయల్ కూడా ఆమెతోనే అంత క్లోజ్గా ఉన్నా కూడా ఇమాన్యుయల్ కూడా ఈమెకు నెగటివ్ వచ్చేసి ఉంటుంది, నాకు సార్ అంత క్వశ్చన్ చేసిండు అంటే ఇంకా ఈమెకు నెగటివ్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి పక్కకు జరిగి ఆయన కూడా డస్ట్బిన్లో ఆమె ఫోటోని వేస్తున్నారు. అది ఇంత టార్గెటింగ్ చేస్తే ఎప్పుడైనా కూడా ఏ సీజన్లో అయినా కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఒక వ్యక్తి టాప్లోకి వెళ్ళి కూర్చుంటాడు అన్న విషయం తెలీదా? అసలు నాకు అర్థం కావట్లేదు, జనాలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళకు అసలు తెలుసా? ప్రతి ఒక్కరు ఇక ఒకరు సంజన పేరు చెప్తే చాలు, సంజన 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 సంజన. అక్కడ సుమనన్న ఏం చేస్తున్నాడు, సుమనన్న ఏం ఆడుతున్నాడు, సుమనన్న ఆట తీరేంటి, అసలు సుమనన్నకు నామినేషన్స్ అర్థమవుతున్నాయా, సుమనన్నకు ఆట అర్థమవుతుందా అంటే ఆయనకు బయట ఓటింగ్ ఉంది కదా, సో ఆయనకు ఫస్ట్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి నాగ్ సార్ నుంచి, సో ఇంకా మేము ఆయనని ఏమనము. సుమనన్న కూడా అది ఒకటే పాయింట్, నామినేషన్లో సుమ్ము డార్లింగ్ అన్నదట. మరి సుమ్ము సుమ్ము అని ప్రతి ఒక్కరు సుమ్ము అంటారు కదా, వాళ్ళ ఆవిడ వచ్చి అంత క్లారిటీగా చెప్పింది సుమనన్నకి సంజన గారితో పెట్టుకోకండి అని. అయినా కూడా మళ్ళీ సంజననే పెట్టుకుంటున్నాడు. ఇంకా ఇమాన్యుయల్ కూడా ఆఖరికి ఇమాన్యుయల్ ఎవ్వరు ఏమన్నా సంజన పక్కన నిల్చోవాలి, ఎందుకంటే సంజన అంత ప్రేమ అంత చేసింది, నువ్వు ఆమెకు ఎక్కడ నువ్వు టాస్క్లో హెల్ప్ చేయలేక నీకు మాత్రం ప్రతి టాస్క్లో హెల్ప్ చేసింది. అన్నీ చెప్పేసి ఒక పాట పాడు, అమ్మ కోసం ఒక పాట పాడు అంటే అయిపోతుందా? ఇప్పుడు ఈ దెబ్బతో ఇమాన్యుయల్ని దాటేసింది ఆమె ఓటింగ్, మీరు అర్థం చేసుకోండి ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుందో. నిన్నటి దెబ్బకి ఈ రోజు దెబ్బకి, నిన్న నాకు సార్ బీబీ టీం టార్గెట్, ఈరోజు మళ్ళీ హౌస్ మేట్స్ మళ్ళీ టార్గెట్ చేశారు ఆమెని. ఆమె మానసిక పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోండి. ఇద్దరు చిన్నపిల్లలను వదిలేసి వచ్చింది హౌస్కి, ఏంటంటే ఆమె పైన ఒక కేసు అదేదో ఉంది, సో నేను మంచిదాన్ని అని ప్రూవ్ చేసుకొని వచ్చింది. మాటలు జారింది, నేను జారలేదని చెప్పా, మాటలు జారింది, ఏదో ఫ్రస్ట్రేషను ఏదో. ఇప్పుడు పిల్లల తల్లి అబ్బా బాలింతరాలు, మైండ్ ఒకలాగా ఉండదు, అయినా కూడా మీ గేమ్స్ ఆడుతుంది, అందరితో మాట్లాడుతుంది, కలుపుకుంటుంది. మీరు మర్చిపోయారా ఆమెతోనే సీజన్ అనేది లేచింది. ఎగ్గు దొంగతనంతో స్టార్ట్ అయిన బిగ్ బాస్ 9 అప్పటి నుంచి జమ్మన లేచింది ఎక్కడికో. ఎగ్గు 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 ప్రతి ఒక్కరు తమ్నేల్ చూడండి, అప్పుడు గుడ్డు గురించే ఉంటుంది, ఏ తమ్నేల్ చూసినా కూడా. అంత పైకి తీసుకెళ్ళింది ఆమె, బాత్రూమ్ దగ్గర లొల్లి అది ఒక రేంజ్లో వెళ్ళింది అప్పుడు. ఆమె లేకపోతే BB9 లేదు ఫస్ట్లో స్టార్టింగ్లో. ఏం నడిచింది, ఆ కామనర్స్ ఏం ఆడారు, ఈ పులిహోర గేము, డీమాను, అప్పుడు కళ్యాణ్ కూడా పులిహోర కలిపాడు రీతుతో, ఆ ముగ్గురు కలిసి పులిహోర నడిచింది స్టార్టింగ్ లో. అప్పుడు ఏమీ లేదు అసలు గేమ్ లో, అప్పుడు గేమ్ ను ఒక లెక్కలోకి తీసుకొచ్చింది అంటే సంజన. అలాంటి సంజనాని బీబీ టైం ఎవ్రీ టైం టార్గెట్ టార్గెట్ టార్గెట్. అదేంటి ఆ సీక్రెట్ రూమ్ లో పంపించిన దాన్ని చక్కగా ఇంట్లోకి తీసుకురాక మీరు జుట్టు త్యాగం చేయాలనే, ఒకటేమో కాఫీ త్యాగం చేయాలనే, ఒకటేమో బాక్స్ త్యాగం చేయాలనే, ఒకటేమో కెప్టెన్సీ త్యాగం చేయాలనే. వాళ్ళ నలుగురి చేతిలో ఈమె జుట్టు పెడితివి, సంజన జుట్టుని తీసుకుపోయి ఏమైనా మాట్లాడదామన్నా, ఏమైనా టార్గెట్ చేద్దామన్నా, ఏమైనా గేమ్ ఆడదామన్నా కూడా ఆమె భయపడి వాళ్ళని ఏమనలేక అట్లా ఒత్తుకొని మనసును మొత్తం లోపల అణిచిపెట్టేసుకొని ఏదో ఆడింది, పోయింది ఆమె గేమే దొబ్బింది అప్పటి నుంచి. అప్పుడు టార్గెట్ చేశారు, ఏదో అన్నది, ఇద్దరు కలిసి కూర్చుంటారు అన్నది తప్ప ఇద్దరిని తప్పుగా ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క మాట కూడా తూలలేదు ఆమె అసలు. దాన్ని తీసుకో ఎక్కడో పెడితే మరి మాధురి తిట్టలేదా? మాధురి ఎంత మీ బాండింగే చెత్త బాండింగ్, అన్హెల్దీ బాండింగ్ అని గుచ్చి నోట్లో గుచ్చినట్టు చెప్పింది. మరి అప్పుడు ఏమనలేదే నాకు సారు. రమ్య వచ్చి కళ్యాణ్ని అనింది, అమ్మాయిల పిచ్చోడు అన్నది. మరి అది క్యారెక్టర్ అసాసినేషన్ కదా? సీక్రెట్ రూమ్లోకి పిలిచి అడిగినావు మెల్లగా, మరి ఈమెను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? పోని టార్గెట్ చేసినావు, గేట్ తెచ్చినావు, పో అన్నావు, ఆమె బతిలాడింది, ఉంచినావు. ఉన్నప్పుడు మళ్ళా ఎందుకు ఈ నలుగురు చేతిలో పెట్టినావు? ఈ నలుగురు ఓకే అంటే నేను ఉంచుతా అనగానే ఆమె చేతిలో పెడితే ఆమెను మాట్లాడనీయకపోతుంది, మాట్లాడనీయలేదు ఆమెను. లేదు నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ అంటే పోతా అంటది ఇక్కడ అని నీకు అర్థమైంది నాకు సరికి అర్థమైపోయి ఆపేసిండు. నలుగురు చేతేమో వాళ్ళట డిస్కషన్ చేసుకొని ఉండాలో లేదో, వీళ్ళెవరబ్బా ఆమె ఉండాలో లేదో ఆడియన్స్ ఓటింగ్తో ఉంటుంది ఆమె. ఆడియన్స్ ఓట్స్ వేస్తే ఇప్పటి వరకు ఉన్నది, ఈ రోజు తెలుస్తుంది పిచ్చి జనాలకి, హౌస్ మేట్స్కి. ఏంటంటే లాస్ట్లో సుమనన్న అండ్ దివ్య ఉంటారు. ఇప్పుడు సుమ్ము అంటారా, సుమ్ము డార్లింగ్ అంటారా, ఏమంటారో ఈ వీక్ చూస్తా నేను ఒక్కొక్కరు. చెప్తున్నా ఓటింగ్ ఉంది కదా, ఏదో ఉంది కదా అని ఆయన ఎంబడి తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా సంజనాని మీరు టార్గెట్ చేయడం వల్ల ఆమె పాపం
అసలు ఎంత మానసికంగా కృంగిపోయి ఉంటుందో అర్థం చేసుకోండి. నిన్న ఆమెకు మనసున పట్టలే, నేను వెళ్ళిపోతా అన్నది. అంత గట్స్ ఎవరికి ఉన్నాయి? ఏ కంటెస్టెంట్కి ఉంది ఇప్పటి వరకు చెప్పండి? అంత లేడీ టైగర్ ఆమె. అసలు చెప్పాలంటే అసలు హౌస్ అంతా ఒక దగ్గర ఏకమైన కూడా ఆ మొక్కతో ఒక దగ్గర రిలాక్స్గా కూర్చుంటుంది. అలాంటి మైండ్ సెట్ మీకు గుర్తు తెచ్చుకోండి. ఎగ్ టాస్క్ అప్పుడు లొల్లే హౌస్ అంతా ఏకమై ఆమె తిట్టినా కూడా ఇంత దొనకలే ఆమె. నెక్స్ట్ టైం ఆ షాంపూ మన ఫ్లోరా మేడంతో లొల్లవుతుంది, అప్పుడు కూడా హౌస్ అంతా ఏకమై ఆమె అన్నా కూడా ఆరామ్సే ఆమె ఏం చేయాలనుకుంటుందో అది చేస్తుంది. అంత కెపాసిటీ ఉంది ఆమెకు. గేమ్ ఎలా ఆడాలో తెలుసు, గేమ్ ఎట్లా టర్న్ తిప్పాలో తెలుసు. అలాంటి ఆమెను ఎన్ని రోజులు అబ్బా ఫ్యామిలీ టైంలో కూడా ఆమెకు ఫ్యామిలీ టైం ఇవ్వకపోతుంది. అందరిని అడుక్కోమని చెప్తారు. వాళ్ళని 5 నిమిషాలు వీళ్ళని 5 నిమిషాలు అడుక్కునే పాపం ఏడ్చుకుంటా. అప్పటికి భరణిని అడుక్కోలే. మళ్ళా అప్పుడే బాక్స్ త్యాగం చేసిన అన్నాడు, నేను మళ్ళీ అడగా అన్నది. 10 సార్లు చెప్పి 100 సార్లు నేను చస్తున్నా అని చెప్పింది. అరే ఈ రోజు కూడా హౌస్ మేట్స్కి ఏమైనా బుద్ధి తెలివి ఉందా? అందరు తీసుకుపోయి ఆమె ఫోటోని డస్ట్బిన్లో వేస్తుర్రు. ఏమన్నా కామన్ సెన్స్ ఉందా వీళ్ళకి? నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడు టాప్ 5 ఫిక్స్ ఆమె పోదు, అసలుకే పోదు. మొన్న రీతుతో గొడవైనప్పుడే 100లో 70% సంజన కరెక్ట్ అన్నారు, 30% మాత్రమే రీతు సైడ్ ఉన్నారు. ఇప్పుడు 100కు 100% సంజన సైడ్ ఉంటారు, రీతు సైడ్ ఉంటారు. రీతు చేసింది ఏంది? పులిహోర కంటెంట్ తప్ప. వచ్చినప్పటి నుంచి ఒక ట్రాక్ పెట్టుకుంది డీమాన్తోని, కళ్యాణ్తో కూడా పెట్టుకోబోయింది. కళ్యాణ్తో ఈమెకు సెట్ అవ్వలేదు, ఆయనతో పక్కకు జరిగింది. ఇక డీమాను ఇదే లవ్ ట్రాక్. డీమాన్ను అందరు కళ్యాణ్కి సపోర్ట్ అంటారు కదా. డీమాన్ ఏం చేసిండు? రీతుతో ముచ్చట్లు పెట్టడం తప్ప. ఆ వంట రూమ్లో ఉంటాడు, కష్టపడతాడు, మస్తు గొడ్డు లెక్క కష్టపడతాడు. చపాతి పిండి విసుకని కానీ ఖచ్చితంగా ఆ కిచెన్ టీంలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇంత చపాతి ముద్ద ఈ ఆడోళ్ళు విసుకలేరు. అక్కడ డీమాన్ ఉండాలి. గొడ్డు లెక్క కష్టపడ్డాడు, గొడ్డు లెక్క టాస్క్లు ఆడతాడు. ఇంకేం చేసిండు? ఎవరితో మాట్లాడిండు? ఎవరితో ఉన్నాడు? రీతుతోనే కదా. పొద్దస్తమానం రీతుతోనే, రాత్రి ముచ్చట్లు రీతుతోనే. ఇంకేం చేసిండు? డిమాండ్కి ఎలివేషన్ లేదు, కళ్యాణ్కి ఎందుకు ఎలివేషన్? కళ్యాణ్ ఏం చేసిండు అంటే, కళ్యాణ్ మంచిగా ఉన్నాడు, నమ్రతగా ఉన్నాడు, ఎక్కడ కూడా నోరు జాలే, ఎక్కడ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడలే. ఆ బీఫ్ వర్డ్ కూడా అన్నాడో లేదో, అక్కడ ఎందుకో కెమెరా ఆఫ్ ఏందో బీపు అంటుర్రు. అసలు అది ఎంతవరకు నిజమో, ఎవరి మీద అన్నాడో మరి చెప్పలేదు. ఇట్లా చెప్పలేదు అంటే కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుండు, కళ్యాణ్ ముద్దు బిడ్డ, ఇట్లా మాట్లాడుతుర్రు. ఇక ఏం చెప్పినా కూడా ఇప్పుడు ఒకరికి సపోర్ట్ మాట్లాడితే ఒకరిని అంటారు, ఒకరికి సపోర్ట్ మాట్లాడితే ఇంకొన్ని అంటారు. ఇట్లా మాట్లాడతారు జనాలు కూడా. ఇది ఈరోజు నిజంగానే సంజన టాప్ 5 ఫిక్స్. ఇది కన్ఫర్మ్ చేసుకోండి, మార్కు చేసుకోండి మీరు. ఎందుకంటే ఆమెను అంత తొక్కి పెడుతురు. మండే నుంచి ఆమె గేము ఒక రేంజ్లో మారుతుంది. ఖచ్చితంగా చూడండి. నామినేషన్స్ రచ్చ రంబోలా జరుగుతాయి ఈసారి. ఆమెను అంత తొక్కి పెడుతుంటే సుమన్ అన్న అయితే లీస్ట్కి వచ్చేసాడు. ఈరోజు అయితే దివ్యానికిత వెళ్ళిపోతుంది. ఆ దివ్యానికితను కూడా తనుజాకు మాట్లాడింది, అపోజిట్ మాట్లాడింది అని ఆమెను అనగొడుతుంది. ఇక ఇట్లున్నది పరిస్థితి. ఈరోజైతే పాపం ఆమె అసలు అంత ఎమోషనల్ నుంచి ఆమె ఎట్లా బయటకు వస్తుందా అన్న రేంజ్లో ఉంటారు. కానీ ఆమె అట్లా ఉండదు. ఖచ్చితంగా తెల్లారికల్లా నార్మల్ అవుతుంది. మళ్ళీ గేమ్ షురూ చేస్తా. ఆల్రెడీ ఆమె గేమ్ టర్న్ చేసింది, ఆల్రెడీ తిప్పింది. నిన్న మొన్న అంటే మనకు స్టార్టింగ్ ఎపిసోడ్లో నా గేమ్ మార్చని చూసావా అంటే, ఇమాన్యుయల్ అంటే ఒక మాట నాకు బాధ అనిపించింది. ఇమాన్యుయల్కి నాకు బాండింగ్ ఉంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇమాన్యుయల్ నాతో ఉండాలి. కానీ ఇమాన్యుయల్ నాతో లేడంటే నేనంటే ఇష్టం లేనట్టే కదా, ఆ బాండింగ్ కరెక్ట్ కాదన్నట్టే కదా అని చాలా బాధపడుతుంది. అబ్బా నిజంగా చెప్తున్నా. ఆమెకు 3 సందర్భాల్లో తొక్కేశాడు బిగ్ బాస్. ఫస్ట్ టైం ఆ సాక్రిఫైస్ అంటూ, సెకండ్ టైం ఫ్యామిలీ టైం, నిన్న 3 సార్లు తొక్కినా కూడా తేలుకొని నిలబడుతుందంటే ఆమె మామూలు మనిషి కాదు. మీరు అక్కడే అర్థం చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఏమైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.